నమ శివాయ. శ్రీమాత్రే నమః. మహాప్రాణ విద్య రహస్యాలు. మహాప్రాణ విద్య సాధనతో మోక్షం కరతలమలకము. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ మహాప్రాణ విద్యను అభ్యాసం చేస్తూ పోతే చివరికి కేవల కుంభక స్థితి కలుగుతుంది. కుంభకం అంటే శ్వాసను ఛాతిలో బంధించడం కాదు, సహస్రారంలో నిశ్చలంగా నిలపడం. అప్పుడు మనము ఎప్పుడైతే అప్పుడు ప్రాణాన్ని వదలవచ్చో ఇచ్ఛామరణం కలుగుతుంది. మహాప్రాణ విద్యతో మోక్షం కరతలమలకం. ఈ మహాప్రాణ కర్మ, ఈ క్రియ అభ్యాసం చేయగా ప్రాణము సహస్రారంలో నిలిచి పూరక రేచకంలో ఆగిపోయి నిశ్చలంగా ఉంటారు. అప్పుడు శ్వాసలు తీసుకోవడం ఉండదు, వదలడము ఉండదు. ఈ మహాప్రాణ విద్య ద్వారా ఒకసారి ఆత్మానుభూతిని పొందిన, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన అతని సద్గురువు అనవచ్చు. ఎందుకంటే సత్యమును దర్శించిన వారే సద్గురువులు, వారే సత్యదర్శి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి.